రోజు అభ్యర్థిని నేరుగా మురళన్నని ఇక్కడికి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు కోరి ఈరోజు అల్లంపాడికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎదురేగి మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలు పెట్టాం. ఎక్కడా కూడా ఎండని సైతం లెక్క చేయకుండా మహిళలు ముందుకొచ్చి మాకు స్వాగతం పలుకుతుండడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి అని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా సిద్ధవరం కానీ, కర్లపూడి కానీ, ఉత్తునెల్లూరు కానీ మహిళలు ఎక్కువ సంఖ్యలో మాకు ఎదురేకి స్వాగతం పలికారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అల్లంపాడుకు వచ్చి మీరు మా అందరికీ స్వాగతం పలికినందుకు నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, లేదు రాష్ట్ర స్థాయిలో ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా నేను అల్లంపాడు అని గర్వంగా చెప్పుకునే, అల్లంపాడులో నేను పుట్టింది అల్లంపాడు, నేను పెరిగింది అల్లంపాడు అని గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నాకు మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను బహుశా ముఖ్యమంత్రి గారితో నేరుగా కూర్చునే అవకాశం మీరందరూ కల్పించారు కాబట్టి నేను ఈరోజు ఆ స్థాయికి ఎదిగానని చెప్పి, నేను ఎంత ఎదిగినా కూడా నేను ఒదిగి ఉండాలనే ఉద్దేశంతోనే తిరిగి మళ్ళీ అల్లంపాడులో సొంతంగా వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో మీ అందరి ఆదరాభిమానాలతో ఈరోజు మళ్ళీ తిరిగి నేను అతి తొందరలో వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటే సాక్షాత్తు నేరుగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని, ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి అద్వానీ గారితో నేరుగా మాట్లాడే సందర్భాలు మీరు కల్పించారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు నాకు అవకాశం కల్పించారు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 1-to-1 కూర్చునే అవకాశం కల్పించారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ, తిరిగి మనం మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి మన కోట మండలానికి సంబంధించి కానీ, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి మీతో పాటుగా నేను కూడా మీ అడుగు వేసి ముందుకు నడుస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, చాలా మంది చాలా పార్టీల వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరిగింది కానీ అభివృద్ధి జరగలేదని చెప్పి చెప్తాం. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉండా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమం పరుగులెత్తిస్తుంటే దానికి దీటుగా అభివృద్ధిని కూడా మన కళ్ళ ముందు కళ్ళ కట్టిన విధంగా చూపిస్తా ఉన్నారు. మనం గతంలో ఎప్పుడు కూడా కళ్ళ కూడా ఊహించలేదు మన ప్రాంతంలో 6 లైన్ల రోడ్లు వస్తాయని చెప్పి. ఈరోజు కర్లపూడి దగ్గర నుంచి చూస్తే, కనుపూరు దగ్గర నుంచి చూస్తే మనకి నాయుడుపేట నుంచి సముద్రం వాగర్త వరకు 6 లైన్ల రోడ్లు సాగరమాలానని, అదేవిధంగా వాగర్తన నాయుడుపేటకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో భారత్మాల అని చెప్పి దాదాపుగా 2200 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. ఇది అభివృద్ధి కాదా? కూడా రేపు మే నెల 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభకు అదేవిధంగా పార్లమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులతో మన ముందుకి మేరిగా మురళన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి మధ్యల గురుమూర్తి గారిని ప్రకటించడం జరిగింది. వీరిద్దరికీ కూడా మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు మురళన్నకి అదేవిధంగా గురుమూర్తి అన్నకి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మన గుర్తు మీతో పాటుగా మన పక్కనున్న గ్రామాలలో ఉన్న బంధువులకు కానీ,
స్నేహితులకు కానీ అందరికీ కూడా మన గుర్తుకు చూపిస్తూ మన గుర్తు గురించి చెప్తూ పై నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మురళన్ననే శాసనసభ్యునిగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పీఠం ఎక్కేదానికి మనకి మురళన్నకి అవకాశం ఇస్తే జగనన్న అక్కడ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కుతాడు. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి ఈ రోజు వస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా తిరిగి మళ్ళీ అవి కంటిన్యూ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగించే విధంగా మనం జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అల్లంపాడులో స్వాగతం పలికినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. జగనన్నను ముఖ్యమంత్రి చేసేదానికి మనం అందరం సిద్ధమా? రైట్. ఈరోజు మన గ్రామాన్ని ఉద్దేశించి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను అందరినీ ఉద్దేశించి నల్లపరెడ్డి వినోద్ సోదరుని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఆ పెద్దలు కొడలూరు ధనంజయ రెడ్డి గారికి, గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన మేరీ మురళన్ గారికి, ఇక్కడ విచ్చేసిన అల్లంపాడు గ్రామస్తులకు, అదేవిధంగా కోట మండలం నుంచి వచ్చిన అనేక ప్రజానికానికి, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు తీర ప్రాంతం నుంచి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. ఎక్కడ పట్టినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. ఎలక్షన్ టైంలో 100 హామీలు ఇస్తారు, 600 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది మన జగనన్న ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. చెప్పనాటి కూడా ఎన్నో చేశాడు. మన బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ ప్రతి సంక్షేమం ఇంటికి చేరే విధంగా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో మీ ఖాతాలో వేసే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మీ గురించి ఆలోచిస్తూ ఆయన అభివృద్ధి కొనసాగించుకుంటూ వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మాత్రం పొరపాటు జరిగినా మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి జిత్తురుమాల నక్కకి అవకాశం వస్తుంది. అటువంటి నక్కలకు అవకాశం ఇవ్వకుండా సింగిల్ వచ్చే సింహానికి తోడుగా నిలబడి మనం అందరం కూడా ఇక్కడ మేడగ మొదలని గెలిపించుకొని ఈ గూడూరు నియోజకవర్గాన్ని కానుకగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా మన గురుమూర్తి అన్న నిలబడుతున్నారు. చాలా సౌమ్యుడు, అందరికీ అతను కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. వీళ్ళిద్దరు మనం గెలిపించుకుంటే మన ప్రాంతం సావన చెప్పినట్టు అందరం సమిష్టిగా అభివృద్ధి చేసుకుంటాం. మనకి 6 lanes వస్తున్నాయి, ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, స్థానికంగా ఉండే యువకులందరికీ కూడా ఉపాధి కలిపే అవకాశం కూడా వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్సాహం వస్తుందని ఎండల్లో నీరసపడిపోతా ఉంటే ఈ జనాలు చూస్తుంటే వీళ్ళ ఆనందం, వీళ్ళ చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, అన్నా చిరునవ్వు చూడాలి అని చెప్పేసి. నిజంగా శ్యామన్న చెప్పినట్టుగా ఆయన పల్స్ కనిపెట్టాడు. మహిళల గురించి ఎంత గౌరవంగా మాట్లాడాడు, ఎంత గౌరవమైన ఏర్పాట్లు చేస్తున్నారు మీ అందరికీ తెలియని విషయం కాదు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు ముందుకు వస్తున్నారు. వాళ్ళు అంత అండగా ఉంటారని మేము ఎవరం కూడా, ఏ నాయకులు కూడా ఊహించలేరు. ఈ ఎలక్షన్స్ లో రెట్టింపు ఉత్సాహంతో మహిళలంతా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే కూడా 60% 70% మహిళలు ఉంటారు ఇక్కడ. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారికి అంత అభిమానం ఏర్పడింది. నిజంగా మా అందరికీ చాలా సంతోషం. ఒక జనరంజక పాలన, ప్రియరంజక పాలన ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. ఒక్కసారి గవర్నమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వ్యతిరేకత విపరీతంగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇస్తాం. కష్టకాలంలోనే 5 ఏళ్ళు అయినప్పటికి కూడా 3 ఏళ్లే పనిచేసే అవకాశం ఆయనకి, 2 ఏళ్లు కరోనా లాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎదుర్కొని ఎక్కడ కూడా ఎంత దృఢ సంకల్పం